సి ఇన్సర్షన్ ఆపరేషన్ హియర్. మన దగ్గర ఒక అరే ఉంది, అరేలో 8 అనే ఎలిమెంట్ ని సెకండ్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ వచ్చేసి ఇది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ బేస్ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం అంటే కెపాసిటీ అండ్ సైజ్ ఆఫ్ అరేని చూస్తున్నాం. ఒకవేళ రెండు ఈక్వల్ ఉంటే మనం అక్కడ ఇన్సర్షన్ చేయలేం, కాబట్టి సైజ్ ని రిటర్న్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఈ అరే ఫిల్ అయి ఉంది, ఇక్కడ మనకు ప్లేస్ లేదు ఇన్సర్షన్ చేయడానికి. సో ఇఫ్ ఆ కండిషన్ క్వాలిఫై అయితే మనం ఏ పొజిషన్ లో అయితే ఇన్సర్షన్ చేయాలో దాని ఇండెక్స్ తీసుకుంటాం. ఇక్కడ మనం సెకండ్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి దాని ఇండెక్స్ వచ్చేసి 1, 2 - 1. సో ఇప్పుడు మనం లాస్ట్ నుంచి లూప్ చేస్తున్నాం. అంటే ఈ ఎగ్జాంపుల్ లో 7 అనేది లాస్ట్ ఎలిమెంట్, దీని యొక్క ఇండెక్స్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది 7 అవుతుంది. ఆ తర్వాత 6 అవుతుంది, 6 పక్కకు వస్తుంది. ఇక్కడైతే మనం ఫస్ట్ ఇండెక్స్ లో మనం ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు అక్కడ మనం డైరెక్ట్ గా ఇండెక్స్ లో ఎలిమెంట్ ని పుష్ చేస్తున్నాం. మనం పుష్ చేయాల్సింది 8. సో ఆ తర్వాత 5. ఇలా అవుట్పుట్ ఉంటుంది అనమాట. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. వరస్ట్ కేస్ మనం ఏమనుకుంటున్నాం అంటే 0th ఇండెక్స్ లోని ఎలిమెంట్ ని పుష్ చేస్తున్నాం, ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కి బెస్ట్ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందో మీరు కామెంట్ లో నాకు చెప్పండి.